ఈనాటి హెల్త్ కార్డ్స్ లాంచింగ్ ప్రోగ్రాంకి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన ప్రభుత్వ మనము ఉద్యోగులం, అధికారులం, ఉపాధ్యాయులం, అధ్యాపకులం, పెన్షనర్లం, వర్కర్లం కలిపి సాధించుకున్న ప్రభుత్వం నుండి ఈరోజు మన ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఉప ముఖ్యమంత్రి వర్యులు మన బట్టి సార్ గారికి, అదేవిధంగా అన్నిట్లో సీనియరు, హెల్త్లో కాదు ఎందులో ఉన్న తెలంగాణ ఉద్యమంలో మనందరినీ ముందు నడిపిన పెద్దలు దామోదర నరసింహరావు గారు వారికి తలవంచనం చేసుకుంటూ, అదేవిధంగా వేదిక మీద ఉన్న చీఫ్ సెక్రటరీ గారికి, హెల్త్ సెక్రటరీ గారికి, మన ఉద్యోగ సమస్యలపైన ఎప్పుడు నిరంతరం మనం ఇబ్బంది పెడుతూనే ఉన్నాం ఎక్కా సార్ గారికి, అదేవిధంగా యోగితారాయణ మేడం గారికి, మన ఏదున్నా ఎస్ఎంఎస్లతోటి సిఇఓ ఆరోగ్యశ్రీ ట్రస్ట్కి పర్మనెంట్గా ఉన్న మనది మొత్తం మేదేసుకొని చేస్తున్న హనుమంతు గారికి ముఖ్యంగా ప్రత్యేకంగా మా బాధ వారికి, వేదిక మీద ఉన్న ట్రస్ట్ సభ్యులు అందరికీ 17 మంది అధికారులకి, 13 మంది ట్రస్ట్ సభ్యులకి, ముందు ఉన్న ట్రస్ట్లో కూడా పెద్ద సంఘాలు చాలా ఉన్నాయి, జాయింట్ స్టాక్ కౌన్సిల్లో ఉన్నవాళ్ళు, జేఏసీలో ఉన్న సంఘాలు, పెద్ద సీనియర్ సంఘాలు అందరూ ముందున్నారు. అందరికీ వారందరికీ మీడియా మిత్రులకి ఈ కార్యక్రమం చేసిన పేరు పేరిన ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఒకటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం చూస్తూనే ఉన్నాం 1 by 1 2.5 సంవత్సరాల్లో అటు డిఏలు 3 డిఏలు కావచ్చు, 6 డిఏలు పెండింగ్ ఉన్న డిఏలు కావచ్చు, పిఆర్సీ పైన ప్రకటన కావచ్చు, హెల్త్ కార్డ్స్ కావచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్న హెల్త్ కార్డ్స్ చాలా నెగిటివ్గా వెనకుండి ఒక వర్గం చేస్తున్నప్పుడు కూడా దాన్ని తిప్పి కొడుతూ చెప్పిన టైంకి 15వ తారీఖు కొత్త స్కీమ్ అని చెప్పి 2 రోజులు, 1 రోజు లేట్ అంతే. దాంతో చేసిన ప్రభుత్వానికి ప్రత్యేకంగా 15,25,000 మంది ఉద్యోగుల పక్షాన తల వంచి నమస్కారం చేసుకుంటూ, అదే ఇది ఒకటే కాదు, మన సమస్యల పైన కూడా క్యాబినెట్ సబ్ కమిటీని అపాయింట్ చేసిన మినిస్టర్స్ కమిటీ కూడా మనతోటి 2-3 సార్లు కూర్చొని చర్చించి 64 సమస్యల్లో సుమారుగా 35 సమస్యలు క్లియర్ అయినాయి. అదేవిధంగా ఆఫీసర్స్ కమిటీని కూడా అపాయింట్ చేయడం జరిగింది. వీటన్నిటికంటే ముఖ్యమైనది మనకు ఉన్న సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి, ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి, అదేవిధంగా క్యాబినెట్లోని మంత్రివర్యుల దృష్టికి, సిఎస్ గారి దృష్టికి తీసుకోగలిగాం. డైరెక్ట్గా మాట్లాడగలుగుతున్నాం, సిఎస్ గారిని డైరెక్ట్గా పోయి కలగలుగుతున్నాం, హెల్త్ సెక్రటరీ గారిని కలగలుగుతున్నాం, డిప్యూటీ సీఎం గారైనా సీఎం గారైనా డైరెక్ట్గా మనకు డోర్లు ఓపెన్ ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులు కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా మన 1 by 1 అన్నీ అవుతున్నాయి. హెల్త్ కార్డ్స్లో కూడా ఎటువంటి అపోహలకి పోవాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో పెట్టే ఏదీ నమ్మవద్దు. ప్రభుత్వం నుంచి ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా వచ్చేది, అదేవిధంగా హెల్త్ మినిస్టర్ గారి దగ్గర నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ మాత్రమే తీసుకోండి. కొత్త స్కీము ఈరోజు మొదలైంది, నెలాఖరు వరకు కూడా కుదిరపడుతుంది. ట్రస్ట్కి యజమానులు మనమే అనుకున్నాం, మొత్తం కూడా మన్నే చేసుకోమని ఈరోజు జీవో ఇచ్చారు. మనకు కొత్తగా వచ్చిన సీఎస్ గారు కూడా మనం చూసాం, పోయాక 1 నిమిషం కూడా ఆల్మోస్ట్ ఆల్ పేరాలు చదువుతున్నారు సార్. మనం ఇచ్చిన పిటిషన్ లైన్ కాదు, పేరాలుగా ఈవెన్ పీపీఏ అందులో కూడా పీపీటీలో కూడా 1 నిమిషంలో డిస్పోజ్ చేసి ఇమీడియట్గా పెట్టుకోండి, రేపే పెట్టండి, డిప్యూటీ సీఎం గారితో మాట్లాడండి, హెల్త్ మినిస్టర్ గారితో మాట్లాడండి అని క్లియర్గా మనకి చెప్పే సిఎస్ గారు వచ్చారు. వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ, క్యాబినెట్ టైం అవుతుంది కాబట్టి ఎక్కువ మనం మాట్లాడలేము. మన సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. ముఖ్యంగా చాలామందికి హెల్త్ కార్డ్స్ మీద యూనివర్సిటీస్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, మిగతా కాంట్రాక్ట్ పనిచేసే వాళ్ళు కావచ్చు, చాలా డిపార్ట్మెంట్ 7,10,000 మందికి అవుతుంది. మిగతా అందరికి కూడా డిప్యూటీ సీఎం గారు కానీ, మన దామోదర్ సార్ కానీ, సిఎస్ గారు కానీ, హెల్త్ ట్రస్ట్ కానీ చెప్పింది ఏంటంటే 1 by 1 మనమే ఓనర్లం, ఎవ్రీ మంత్ ఒక్కొక్కటి కొత్తగా యాడ్ చేసుకుంటూ సకల ఉద్యోగులను తెలంగాణ వాళ్ళందరూ కూడా స్కీమ్లో చేస్తామని చెప్పారు. కాబట్టి మనం అన్నిటికీ ఇప్పుడు మన బిల్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఫైనాన్స్ సెక్రటరీ గారు వారికి ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతూ, పెండింగ్ బిల్స్ కూడా మనం చూసాం, ఏ ప్రభుత్వం చేయలే. మన డిప్యూటీ సీఎం గారు మాట ఇచ్చి 500 కోట్లు కొట్టారు, 750కి 750 కొట్టారు, 1000కి 1000 కొట్టారు, 2000 కూడా ఈ నెలతో అవుతుంది. ఒకటే మాత్రం రిక్వెస్ట్ ఇక్కడ చేయకూడదు కానీ మన్నించాలి. ఈ 2000 ఇంకొక 2-3 నెలలు కంటిన్యూ చేయండి సార్, అందరి తరఫున విన్నపం. దాంతోపాటుగా మేము 1 గంటగా మా ఉపాధ్యాయ సంఘాలు, సీనియర్ సంఘాలు ఉన్నాయి, అధ్యాపక సంఘాలు ఉన్నాయి, ఆచార్య సంఘాలు ఉన్నాయి, ఇక్కడున్న ఇంజనీర్లు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, అందరం కూడా మీరు చెప్పినట్టుగా నడుచుకుంటాం. మేము ఎవరి అపోహలకి గురిగాం. మా సమస్యలన్నీ మీకు తెలుసు. మా సమస్యలు తీరుతైన ఆశాభావంతో ఈ అవకాశం ఇచ్చిన టైం లేదు కాబట్టి అధ్యక్ష వారికి, అదేవిధంగా ముఖ్యంగా హెల్త్ కేర్ ట్రస్ట్ వారికి మరొకసారి యావత్ తెలంగాణ ఉద్యోగుల తరఫున ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్.